టీవీ 49 న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో చంద్రబాబు బహిరంగ సభకు బయలుదేరే ముందు తణుకులో ఆరుమిల్లి రాధాకృష్ణ ఇంటి వద్ద మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారితో కలిసి ప్రెస్ తో మాట్లాడారు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు సత్యానందరావు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభ ఏర్పాట్ల కోసం ఇన్ఛార్జిగా నియమితులైన రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తకోపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు మాట్లాడుతూ తణుకు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు తరలి వెళ్లి ఆచంట బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బహిరంగ సభకు తణుకు నియోజకవర్గం నుంచి పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ ఆరుమిల్లి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తణుకు పట్టణము 3 మండలాల నుంచి సుమారు 15,000 మంది కార్యకర్తలు, ప్రజలు అందరూ తరలి వెళ్ళి ఆ బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం మోటార్ సైకిళ్ల మీద, ఆటోల మీద, కార్ల మీద, బస్సుల మీద తరలి వెళ్ళి విజయవంతం చేయడానికి బయలుదేరుతూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి ఈ అరాచక పాలన నుంచి విముక్తి కల్పించడానికి, ఈ రాక్షస పాలనను తరిమి కొట్టడానికి, ఈ సైకో ముఖ్యమంత్రిని తరిమి కొట్టడానికి ప్రజలు చైతన్యవంతులై కథలు రావాల్సిన అవసరం ఉంది. ఆనాడు తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పుడు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అనే నినాదం ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను మార్పులకి నాంది అయింది. మరలా అలాంటి చారిత్రాత్మకమైన ఆవశ్యకత వచ్చింది. గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రజలందరినీ కూడా రా కదిలి రా అని తెలుగుదేశం పార్టీ పిలుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, భవిష్యత్తు గ్యారంటీ అంటే అనేక పథకాలు కూడా అందించబోతూ ఉన్నారు. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలందరూ కూడా ఉద్యమించాలి. రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని, జనసేన సేనాని పవన్ కళ్యాణ్ గారు ఈనాడు ఇద్దరు కలిసి నడుస్తున్న ఈ 2 పార్టీల యొక్క ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ప్రజల మీద ఉంది. వారి యొక్క విలువైన తీర్పును రేపు ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలకు అందించి ఈ యొక్క అరాచక పాలన అంతమొందించాలి. జగన్మోహన్ రెడ్డి లాంటి సైకో ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రం వైపు కన్నెత్తి చూడకుండా తరిమివేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. జై తెలుగుదేశం.